డ్రై ఫ్రూట్స్ని తినడం వలన పెద్ద పేగుకు క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించడంలో డ్రై ఫ్రూట్స్ చాలా హెల్ప్ చేస్తాయి. అది ఏ విధంగానో తెలుసుకుందాం. ఈ వీడియో ఎండ్ వరకు చూసేయండి. అలాగే మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం మన అకౌంట్ని ఫాలో అయిపోండి. ఈ డ్రై ఫ్రూట్స్ని సరైన మోతాదులో తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా పెద్ద పేగు క్యాన్సర్స్కి వచ్చే ప్రమాదాన్ని తగ్గించడంలో ఇవి మనకి బాగా హెల్ప్ చేస్తాయి. అలాగే డ్రై ఫ్రూట్స్ ఎందుకు ఉపయోగపడతాయంటే ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంజీరు, ఖర్జూరం, కిస్మిస్ వీటిలో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ వల్ల మలబద్ధకం అనేది తగ్గుతుంది. పేగులు శుభ్రంగా ఉంటాయి. అలాగే పేగులో ఉన్న విష పదార్థాలు ఎక్కువసేపు ఉండకుండా బయటకు వస్తాయి. ఇవన్నీ కూడా పెద్ద పేగు క్యాన్సర్ రిస్క్ని తగ్గించడంలో మనకి హెల్ప్ చేస్తాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ బాదము, వాల్నట్, పిస్తాల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీర కణాల నష్టాన్ని తగ్గిస్తాయి. క్యాన్సర్స్కు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ను తగ్గిస్తాయి. ఇంకా హెల్దీ ఫ్యాట్స్ వాల్నట్స్, బాదంలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి పేగుల్లో వాపు అంటే ఇన్ఫ్లమేషన్స్ని తగ్గిస్తాయి. దీర్ఘకాలంగా వాపు ఉండడం వలన వచ్చే క్యాన్సర్ ప్రమాదాన్ని ఇవి తగ్గిస్తాయి. ఇంకా జీర్ణక్రియ అనేది చాలా బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్ జీర్ణశక్తిని పెంచుతాయి. ఇంకా పేగులు సరిగ్గా పనిచేయడం వల్ల గ్యాసు, మలబద్ధకం, అజీర్ణం తగ్గుతాయి. ఇంకా పేగుల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇమ్యూనిటీ అనేది చాలా బాగుంటుంది. అంటే రోగ నిరోధక శక్తి అనేది ఇంకా పెరుగుతుంది. జింకు, సెలీనియము అనే విటమిన్లు ఉండడం వలన శరీరం క్యాన్సర్ కణాలతో పోరాడే శక్తిని పెంచుతుంది. ఇంకా ఏ డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా ఉపయోగకరం అంటే అంజీరు, ఖర్జూరం, కిస్మిస్, బాదం, వాల్నట్స్, పిస్తా ఇవన్నీ కూడా చాలా మంచిది. ఇవి ఎలా తినాలంటే డైలీ 5 నుంచి 8 తింటే సరిపోతుంది. ఎక్కువ తిన్నా కూడా వెయిట్ అనేది పెరుగుతుంది కాబట్టి లో క్వాంటిటీలో తింటే సరిపోతుంది. అలాగే రాత్రి నీటిలో నానబెట్టి ఉదయం తింటే ఇంకా చాలా మంచిది. అలాగే ఎక్కువైతే తినకండి. ఇంకా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే డ్రై ఫ్రూట్స్ పూర్తిగా క్యాన్సర్ని ఆపలేవు, కానీ పెద్ద పేగు క్యాన్సర్స్కి వచ్చే ప్రమాదాన్ని మాత్రం తగ్గిస్తాయి. ఇంకా ఆరోగ్యకరమైన ఆహారము, వ్యాయామం, వాటర్ ఎక్కువగా తాగడము ఇవి కూడా చాలా ఇంపార్టెంట్.